ఈ జాబ్ మేళాలో దాదాపు 10,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో 20,000 మంది నిరుద్యోగ యువతీ యువకులను గుర్తించినట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పేర్కొన్నారు. అదేవిధంగా 10,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఈ ఐదేళ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కార్యాలయం ఆధ్వర్యంలో పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో మెగా జాబ్ మేళాలు నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రచారాల్లో నియోజకవర్గాల్లో సుమారు 20,000 మంది నిరుద్యోగ యువతీ యువకులను గుర్తించినట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. ఆ రోజు వారికి ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఈరోజు దొడ్లేరు గ్రామంలో సుమారు 35 ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే 1,500 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తులు చేసుకుని ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తి అయ్యే సమయానికి సుమారు 2,500 మంది నిరుద్యోగులు వరకు దరఖాస్తులు అందే సమాచారం ఉన్నట్లు తెలిపారు. వీరిలో కనీసం 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజులలో ఇలాంటి మరిన్ని మెగా ఉద్యోగ మేళాలు క్యాంపులను నియోజకవర్గంలో చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్యాంపుల ద్వారా సుమారు 10,000 మందికి పైగా నిరుద్యోగులకు ఆయా ప్రభుత్వ మరియు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించడం ఉన్నట్లు ఎమ్మెల్యే భాష్యం తెలిపారు. నియోజకవర్గంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ఈ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ మెగా జాబ్ మేళా క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఇప్పటికే రాష్ట్రానికి పలు కంపెనీలు రావడానికి మార్గదర్శకాలను రూపొందించారని ఆయన తెలిపారు. రానున్న రోజులలో నాట్కో, అరవింద, దివిసీమ ఫార్మా కంపెనీలలో అత్యధిక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ నాయకులకు, దొడ్లేరు తెలుగుదేశం పార్టీ నాయకులు మొగిలి షేక్ జాన్ కార్యకర్తలకు, బెల్లంకొండ మండలం నాయకులు వెన్నా సీతారామరెడ్డి, రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి పిఎస్కే మస్తాన్ షరీఫ్, బెల్లంకొండ గ్రామ సర్పంచి గడ్డిపర్తి జ్యోతి సముద్రం, కన్వీనర్ నల్లమేకల లక్ష్మీనారాయణ, బీసీ నాయకులు గుంజా గంగూబాయి, నాగిరెడ్డిపాలెం నాయకులు బద్దూరి వెంకటకృష్ణారెడ్డి మరియు 35 ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలకు, సిబ్బందికి, నిరుద్యోగ యువతీ యువకులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. భాగంగా నేను తిరుగుతున్నప్పుడు దాదాపు ప్రతి విలేజ్లో కూడా నేను వెళ్తున్నప్పుడు ప్రచారానికి నిరుద్యోగ యువతని గుర్తించడం జరిగింది. అదే టైంలో నేను అనుకున్నాను ఇదే వేదిక మీద మనం యూత్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు నేను చెప్పాను రాబోయే రోజుల్లో జాబ్ మేళా నిర్వహించి జాబ్ ఇచ్చే బాధ్యత రాదని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ మన విజయ మండపంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దాదాపు 36 కంపెనీలు దీంట్లో పాల్గొన్నాయి.
ఈ రోజున దాదాపు 2000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 1600 మంది ఎన్రోల్ చేసుకున్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళు మీ అందరికీ కూడా కంగ్రాట్స్ అండి. ఎవరైనా సెలెక్ట్ కాకపోయినా కూడా ఎవరు బాధపడద్దు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఈ ఒక్కరోజులో ఆగదు. ఎవ్రీ 3 months కూడా నేను ఈ జాబితాను నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకొంచెం బెటర్ కంపెనీలు నేను గుర్తుపెట్టి డాక్టర్ ఫార్మాతో కానీ డివిస్ ల్యాబ్తో కానీ అట్లానే అరవై ల్యాబ్స్తో కానీ మాట్లాడి ఫార్మా కంపెనీస్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం నేను చేస్తాను. అట్లానే శ్రీ సిటీలో పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. బజాజ్ కానీ ఎల్జీ కానీ అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి శ్రీ సిటీలో. వాళ్ళ మేనేజ్మెంట్తో కూడా నేను మాట్లాడుతున్నానండి. అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. అక్కడే రాబోయే రోజుల్లో ఒక 2 yearsలో గోవాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతున్నాయి. ఎయిర్పోర్ట్లో కూడా రకరకాల ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వాటిలో కూడా మన కాన్స్టిట్యూన్సీ పీపుల్కి నేను ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. రాబోయే 1 వారం లోపు నేను మళ్ళీ ఒకసారి చెప్తానంటే కొంతమందికి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉద్యోగ అవకాశాలు పడిపోతుంది. వాటిలో కూడా నేను ప్రయత్నం చేసి మన కాన్స్టిట్యూన్సీకి నా వంతు దిశగా నేను ప్రయత్నం చేసి మన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను. ఇకపోతే అందరూ నాయకులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మన కాన్స్టిట్యూన్సీలో గారపాడు వాస్తవ్యంతో మాట్లాడటం జరుగుతుందంటే నేను చంద్రబాబు నాయుడు గారికి గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేను అడగడం జరిగింది. సార్ మా కాన్స్టిట్యూన్సీలో గారపాడు అనే విలేజ్లో ఒక 300 ఎకరాలు అవకాశం ఉంది సార్. పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి మనం ఒక ఇండస్ట్రియల్ హబ్ అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఫస్ట్ ప్రయారిటీలో మా కాన్స్టిట్యూన్సీకి ఇవ్వండి అని అడగడం జరిగింది. ఓకే అమ్మా ఏమన్నా ల్యాండ్ డీటెయిల్స్ తీసుకుంటా మాట్లాడదామని కూడా చెప్పడం జరిగింది. నేను కన్సల్ట్ ఎంఆర్ఓ గారితో మాట్లాడి రెవెన్యూ డీటెయిల్స్ అన్ని సీఎంఓ ఇవ్వడం జరిగింది. నేను రేపు మండే మళ్ళీ సార్ అపాయింట్మెంట్ అడిగినాను. మండే రోజు ప్రత్యేకించి ఏదైతే మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏదైతే ఈ ఇండస్ట్రియల్ హబ్ కానీ అట్లానే వైకుంఠపురం దగ్గర డ్యామ్ గతంలో మన గవర్నమెంట్లో డ్యామ్ శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయింది వైసీపీ గవర్నమెంట్ వచ్చి దాన్ని పక్కన పెట్టారు. మళ్ళీ మన గవర్నమెంట్లో దాన్ని పట్టాలు ఇచ్చే విధంగా చేయడం కోసం అది కనుక చేస్తే పులిచింత నుంచి వైకుంఠపురం వరకు కూడా ఆల్మోస్ట్ వాటర్ స్టాక్ ఉంటుందండి. దానివల్ల మన కాన్స్టిట్యూన్సీలో భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంది. అట్లానే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంటలు పండించుకోవడం కోసం కూడా చేయడానికి అవకాశం ఉంది. ఆ డ్యామ్ ఒకటి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్కి మనకి అటుపక్క తెలంగాణకి ఇటుపక్క ఆంధ్రాకి కనెక్టింగ్ రోడ్ పెరగడానికి అవకాశం ఉందండి. అందువల్ల తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. అట్లానే మాదిపాడు దగ్గర టూరిజం డెవలప్మెంట్ కోసం బ్రిడ్జి ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. మాదిపాడు దగ్గర బ్రిడ్జి శాంక్షన్ అవడం జరిగిందండి. రాబోయే రోజుల్లో పనులు మొదలుపెట్టి త్వరితగతిన వితిన్ 18 months నుంచి 20 monthsలో అది కంప్లీట్ చేస్తారని చెప్పారు. ఆ కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. ఆ దిశగా అక్కడ కూడా టూరిజం డెవలప్మెంట్ దిశగా కూడా నేను ప్రయత్నాలు చేస్తాను. రాబోయే రోజుల్లో మన కాన్స్టిట్యూన్సీలో దశల వారీగా ప్రతి every 5 months కానీ 3 months కానీ పెట్టి 10,000 నుంచి 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నాదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా మా పార్టీ నాయకులందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. మా నాయకులందరికీ ఈ సందర్భంగా చిన్న వెంటనే గ్రామ స్థాయి రాజకీయాలు కానీ మండల స్థాయి రాజకీయాలు కానీ మీరందరూ సమన్వయం చేసుకుని మీరు చూసుకుంటా ఉంటే నేను దాదాపు వాళ్ళ క్యాబినెట్లో ఉన్న 24 మంది 25 మందిలో 17 మంది మందులతో నా పర్సనల్ చేస్తుంది. వాళ్ళందరూ దగ్గర పోయి మన కాన్స్టిట్యూన్సీకి ఏం కావాలో ప్రతిగతి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికి మీరందరూ
స్థాయిలో చిన్న చిన్న సమస్యలు, మండల స్థాయిలో చిన్న చిన్న సమస్యలు అవన్నీ నా దాకా రాకుండా మీరు చూసుకుంటే నా పని అది, నా పని ఇది కాదు. అభివృద్ధి చేయడం ఎమ్మెల్యే అంటే, ప్రజాప్రతినిధి అంటే చౌక బతులు రావడం, జిల్లాకు రావడం, పెళ్లికి రావడం ఇది ఓకే, అది కాదండి. నా దృష్టిలో అయితే డెవలప్మెంట్ ఏం చేయాలి, నియోజకవర్గానికి యువతకి ఏం కావాలి, నియోజకవర్గానికి ఏం కావాలి, అది నా దృష్టిలో. వాటికి కూడా రావాలి, పబ్లిక్ రిలేషన్ ఉండాలి, వాటికి కూడా రావాలి. ఫస్ట్ ప్రయారిటీ ఇది. నేను కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేని కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి నాకు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టే అవకాశం కల్పించి మీరు ప్రజా సంబంధాలు, మీరు రిలేషన్స్, ప్రజా సంబంధాలు మీరు మెయింటైన్ చేయండి. మీతో మీరు రిలేషన్ మెయింటైన్ చేస్తాను. తద్వారా మనం ఉపగ్రహాలను చూసుకున్నాం. దయచేసి నాయకులందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అలానే ఈరోజు జాబ్ మేళలో జాబ్ వచ్చిన అందరూ కూడా కంగ్రాట్స్. అంటే ఒక్కొక్క కంపెనీ వాళ్ళని పిలిస్తే వాళ్ళకి గత 2 రోజులుగా ఇక్కడ ఉండి ఏర్పాట్లు చూసిన 2 రోజులు పార్టీ నాయకులకి, అట్లనే ఈ రోజున ఇక్కడ సపోర్టింగ్ నిలబడ్డ 20 టీంకి అందరూ కూడా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఈరోజు ఇంకా ఎవరైతే తర్వాత ఆపద